సోది చెప్పుట చేత తమ యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఈమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయిన. ఒకసారి దీని స్తోత్రం చేద్దాం. ఇంకోసారి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మన బైబిల్ గ్రంథంలో ఈ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనములో ఇక్కడ మనం 16, 17, 18 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ 3 వచనాలు చదువుకున్నాం. అయితే ఇక్కడ మరి పౌలు సీలలు అనేటువంటి వారిద్దరు కూడా మరి ప్రార్థన చేస్తున్నారు. ఈ పట్టణంలో కొంతకాలం ఉండాలని వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సువార్తన చేస్తా ఉన్నారు వారు. ఇది ఏం పట్టణం అంట? 11వ వచనం ఒకసారి చూద్దాం మనం అదే అధ్యాయంలో. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా మరునాడు మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటుంది. ఏంటంటే ఈ పట్టణం మాసిదోనియా అనేటువంటి దేశంలో, ఆ పట్టణంలో పౌలు సీలలు సువార్తన చేస్తా ఉన్నారు. మాసిదోనియా అనేటువంటి పట్టణంలో వారు అక్కడ సువార్త చేస్తున్నారు. యూదులు చాలా మంది పరవాసులై ఉన్నారంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి నివాసం చేస్తా ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణానికి దగ్గరలో ఉంది మాసిదోనియా అనేటువంటి పట్టణం. ఈ మాసిదోనియా దేశంలో వీళ్ళు కాపురం చేస్తున్నారు, ఇక్కడ ఉంటా ఉన్నారు. కొద్ది రోజులు ఉన్న తర్వాత ఇక్కడ రోమీలు ఉన్నారని వారు తెలుసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళు సువార్తన చేయడం ప్రారంభించారు. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే మనం 16వ వచనానికి వస్తే, వారట అనేక దినాలు అక్కడ ఉంటూ నివాసం చేస్తూ ఉంటూ విశ్రాంతి దినం ఉందని, అనేక మంది బాప్తిసం పొందారని లేక ప్రభువునందు విశ్వాసం ఉంచారని వారు అక్కడ జీవిస్తూ దేవుని గురించి సువార్తను ప్రకటన చేస్తా ఉన్నారు. ప్రకటన చేసే ఈ పరిస్థితుల్లో ఒకరోజు అకస్మాత్తుగా ఏడకు ఆ పట్టణంలో మాసిదోనియా అనేటువంటి ఆ భూభాగంలో, ఆ పట్టణంలో ఒక గారడి అనేటువంటి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి వెళితే ఆడేం చేస్తారంటే ఒక ఆమెను ప్రవేశపెట్టి ఆమె సోది చెప్తా ఉంటుందంట. ఏం చెప్తుందంట? సోది చెప్తా ఉంటుంది. ఈమె సోది చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబ యజమానులకు బహులాభ ప్రాప్తి కలుగుతుందంట. ఈమె సోది చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే జరగబోయేంటి ఇలా చెప్తూ ఇలా ఆ సొమ్ము యజమానులకు బాగా సంపాదిస్తూ ఉందట. అయితే మరి ఆమె తన ఇంట్లో తాను ఉండకుండా బజార్లోనికి వచ్చి పౌలు సీలను వాళ్ళు వెళుతూ ఉండగా మరి ఆమె వారి ఎనికెడుతూ వెళుతూ కేకలు వేస్తూ, వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియచేస్తా ఉన్నారు, కాబట్టి వాళ్ళ మాట మీరు వినండి అని చెప్తున్నారు. అంటే సువార్తను, ఒక దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ దేవుని గురించి సువార్తను బోధిస్తా ఉంది.
దేవుని గురించినటువంటి సువార్తను బోధిస్తూ ఉండగా ఇలాగ అనేక దినాలు వచ్చిందంటారు. ఒక రోజు కాదు, ఆ రోజు కాదు, అనేక దినాలు కూడా అనేక రోజులు అలా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారు ఆ దయ్యాల ద్వారా మహిమపరచబడేవాడు కానే కాదు. అంటే సువార్తను బోధించేవాడు కాదు. తాను వాక్యం చెప్పినట్లుగా దేవదూతలకు కూడా అధికారం ఇవ్వలేదంట, మానవ మాత్రులకు ఇచ్చాడంట. అంటే మానవులమైన మనకు ఈ యొక్క దేవుని వాక్యాన్ని బోధించే అర్హత, హక్కుని మనకు ఇచ్చాడంట. అలాంటి వాక్కుని మరి దేవుని దాసులు బోధిస్తూ ఉండగా ఆ సైతాను పట్టినటువంటి ఆ స్త్రీ వచ్చి ప్రకటన చేస్తా ఉంది, వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు, వీళ్ళ మాట వినండి, మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తారు అన్నప్పుడు వీళ్లకు మరి చాలా బహుదినాలు అలా వెంబడిస్తూ ఉన్నప్పుడు పౌలు శీలలకు బహుగా బాధ కలిగి ఆమె వైపు తిరిగి ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపో, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాం అని వారు ఆజ్ఞాపించినప్పుడు అది ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకని? ఆ పట్టణంలో ఉన్నారు వాళ్ళు. అంటే ఆ యొక్క దయ్యం పట్టిన ఆమె బజార్కి రావడానికి గల కారణం ఏంటి అంటే, వీళ్ళు ఆ మాసిదోనియా పట్టణంలో ఉండి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వీధులు వీధులు తిరిగి దేవుని మాటలను చెప్తా ఉన్నారు. ఇలా చెప్పడం ద్వారా ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే వీధి వీధి తిరుగుతున్నారో, ఆ ప్రార్థన అనే ప్రభావము ఈ ఇంట్లో ఉన్న సోది చెప్పేటువంటి దయ్యాన్ని అక్కడ కూర్చొని నిలవనేక దాన్ని బయటికి దొబ్బేసింది. అక్కడ నిలవలేకపోయింది. ఆ భూభాగంలో, ఆ ప్రాంతంలో నిలవలేకపోతూ ఉంది. కాబట్టి అంటనే అది బయటకు వచ్చి చెప్తుంది కదా, వీళ్ళు సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు, వీళ్ళ మాట ఏనండి మీకు రక్షణ కలుగుతుందని సత్యాన్ని బోధిస్తూ ఉంది. ఆ దయ్యం పట్టిన స్త్రీ సత్యాన్ని బోధిస్తూ ఉంది. అంటే మరి మనం కూడా మనం ఉన్న ప్రాంతాలలో, మనం ఉన్న పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలంట? మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం కూడా ప్రభువుకు మొరపెడుతూ ఉంటాం. కాబట్టి ఆ ప్రాంతాలలో ఉన్న దయ్యాలన్నీ ఏం చేస్తూ ఉంటాయి? కొన్నిసార్లు వ్యాధులుగా మన మీద తిరగబడతా ఉంటాయి, కొన్ని శోధనలుగా మన మీదకి వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆ తగాదలుగా, కొన్ని నిందలుగా ఇలా వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ సైతాను అలా వారిని ప్రేరేపించి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా చేస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ పౌలు శీలలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ పట్టణంలో, కాబట్టి అది అక్కడ నిలవడానికి అవకాశం లేకుండా పోయింది. దానికి భయం కలుగుతుంది. ఇక అక్కడ ఆ పరిశుద్ధత వస్తుంది కాబట్టి అక్కడ చీకటి ఉండడానికి ఇష్టపడలేదు. అది భయం పుట్టి బయటకు వచ్చేసి దేవుని గురించి ప్రార్థన చేస్తుంది. అయితే మరి వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేశారు ప్రభు నామంలో. అది వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభసాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. చాలా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆ యొక్క ఇంటి పెద్దలు, ఇంటి వాళ్ళందరూ కూడా ఈ పౌలు శీలను పట్టుకొని ఈడ్చుకొని గ్రామ సావిడి దగ్గరికి వెళ్ళారట. అక్కడ పెద్దలు ఉన్నారు, ఆడ పెద్దలు ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. వారందరూ చూస్తూ ఉంటే అక్కడ చెప్తున్నారు కదా 21వ వచనములో, రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పి. తర్వాత 22వ వచనం చూస్తే అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చింది. ఏం చేశారని ఆ గ్రామంలో ఉన్న ఈ మాసిదోనియా పట్టణంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అక్కడికి? రావడానికి గల కారణం ఏంటి? దొమ్మిగా రావాల్సిన అవసరం ఏంటి? ఒక వ్యక్తికి దెయ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మంచిదే కదా, ఆ వ్యక్తి బాగుపడుతుంది, మంచిదే కదా. కానీ ఆ యొక్క ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. అక్కడ ప్రజలందరూ కూడా దొమ్మిగా వచ్చి వాళ్ళను బెత్తెములతో కొట్టి, వాళ్ళ వస్త్రాలు చింపి బెత్తెములతో కొట్టి చెరసాలలో వేసి ఆ యొక్క కాళ్ళు చేతులకు
బోండములను బిగించారట. బోండాలను బిగించి ఆ చెరసాలలో పడవేశారు పౌలు శీలను. అక్కడ చాలా మంది ఖైదీలు ఉన్నారు. అంటే ఆ సైతానుడు చేయగలిగిన పని అంతా కూడా ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఆ పట్టణంలో ప్రార్థన చేస్తున్నారో అక్కడ నిలవలేక దేవుని సత్యాన్ని బోధించడానికి వచ్చింది. పౌలు శీలను దాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయి అది ఇంటి గ్రామస్తులకి జొరబడింది. తరువాత ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ సావిడి దగ్గర ఉన్న గ్రామ పెద్దల్లోనికి వెళ్ళింది. 22వ వచనం ప్రకారంగా అక్కడ అప్పుడు బహుజన సమూహములు ఆ యొక్క వారి మీదకి వచ్చాడు. అక్కడ ఉన్న సమూహం అంతటి మీదకి వెళ్ళిపోయి దయ్యము ఈ దేవుని బిడ్డలిద్దరిని బట్టలు లాగి ఈడ్చి చింపివేసి బెత్తెములతో కొట్టి చెరసాలలో వేసిందంట. అంటే అంతవరకు కచ్చ తీరలేదాన్ని. అంటే మనం మన భూభాగంలో ఉంటూ దేవుడు మనకు అప్పచెప్పిన భూభాగంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటి బాధలు, ఇలాంటి కష్ట నష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అయినను మనము ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమందిని ప్రేరేపించినా, ఎన్ని దుష్ట ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా కేసులు పెట్టినా, ఎంతమంది దండెత్తినా, అందుకనే దావీదు అంటాడు 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చినను నేను భయపడను. ఎందుకని? తన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి. ఈనాడు ప్రభువును నమ్మిన ప్రతి బిడ్డ పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఎవరు భయపడరు. దేవుని వైపు చూస్తా ఉన్నాం మనం అందరం కూడా. అయితే వాడి కక్ష తీరిందాక బట్టలన్నీ చింపేసి లాగి కొట్టి బెత్తములతో కొట్టి చెరసాలలో వేసిన దాకా వాడు ఊరుకునేది. వాడి కక్ష తీరిపోయింది. ఇక అక్కడ నుండి చెరసాలలో వేసిన తరువాత దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏమిటో, దేవుని మహిమ ఏమిటో అక్కడ తమ దాసులకు మరి దేవుడు చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 25వ వచనం చూద్దామా? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడిపోయినంత. అందరూ అక్కడ ఇక సైతాను చేయాల్సిన పని చెరసాలలో వేస్తే అక్కడ నుండి దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో దేవుని బిడ్డల మీదకి రానే వచ్చేసిందట. వాళ్ళకి ఏం చేస్తున్నారు? చెరసాలలో కాళ్లకు చేతులకు బొండాలు బిగించాడు పడేస్తే వాళ్ళు కూర్చోలేరు, నడవలేరు, తినలేరు, తాగలేరు. అలాంటి పరిస్థితుల్లో ఇక అప్పుడు దేవుడు ఏమిచ్చాడంట? నోటి వాక్కునిచ్చాడు. నోటి వాక్కునిచ్చాడు కాబట్టి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారుగా? ప్రార్థన చేయడం ప్రారంభించారు, పాటలు పాడడం ప్రారంభించారు. దేవుని కంట ప్రార్థన చేయడం ప్రారంభించారు, అలాగే పాటలు పాడడం ప్రారంభించారు. కాబట్టి వెంటనే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఆ యొక్క పాటలు భూలోకంలో మొరపెట్టుచున్నటువంటి పాటలు భూలోకం నుండి పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాయి, ధూపం వలె వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే ఇప్పుడు ఈ యొక్క పౌలును శీలను బంధించి ఎక్కడేశారు? సరసాలలో వేశారు. కానీ ఆయన పాదాలు ఎక్కడ ఉన్నాయంట? భూమి మీద ఉన్నాయి. కాబట్టి ఆయన పాదాల దగ్గర పండుకొని వీళ్ళేం చేస్తున్నారు? పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉండగా ఈ పాటలు ప్రార్థన అనేటువంటి స్తుతి ధూపము దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. కాబట్టి వెంటనే దేవుడు మీరు చేసేటువంటి ప్రార్థనలకు, మీరు చేసేటువంటి పాటలకు మరి చప్పట్లు కొట్టడానికి వీళ్ళకి చేతులు లేవు కదా, మరి అన్ని బోండాలు బిగించేశారు. అక్కడ చేతులు, అక్కడ కాళ్ళకు చేతులు కదలటానికి వీలు లేకుండా. కాబట్టి
తెగిపోయినప్పుడు ఆ తలుపులన్నీ కూడా, చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడ్డాయట. తెరవబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి సైనికుడు చూచి అందరూ వెళ్ళిపోయారు, నన్ను చంపేస్తానని తన కత్తి తీసుకొని తానే చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు అంటున్నాడట, నీవు చదువులో మేమందరము ఇక్కడనే ఉన్నామని 27 వచనం మనం చూస్తే మేమందరం ఇక్కడ ఉన్నాము. 28 మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమందరము ఇక్కడనే ఉన్నాము బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క సైనికుడంట తనను తాను చంపుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి, అందరి బంధకాలు విడిపోయాయి, అందరూ పారిపోయారు అనుకొని ఇక తనను చంపేస్తారని చంపుకోవడానికి సిద్ధపడ్డాడట. అయితే పౌలు గమనించి నువ్వు ఏ హాని చేసుకొనవద్దని బిగ్గరగా కేక వేసి తను అంటున్నాడు కదా, దీపం తీసుకురా అన్నప్పుడు దీపం తీసుకొస్తే అందరూ ఉన్నారు. అంటే చెరసాల బద్దలైతే ఏం చేస్తారు, అందరూ పారిపోతారు కదా ఎదురున్నట్టు, కానీ ఎవ్వరూ పారిపోలేదు. కారణం ఏంటంటే పౌలు శీలల యొక్క ప్రార్థన వింటా ఉన్నారు, పాటలు వింటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క శక్తి వచ్చింది, వారి బంధకాలు తెంపేసింది. మానవులు బంధిస్తే వారి బంధకాలను తెంపేయడానికి దేవుడు వచ్చాడు. అందుకనే చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగును, చెరలో ఉన్న వారికి విడుదలను కలుగు చేస్తానని ఆ వాగ్దానపు మాటలు చెరలో ఉన్న ఏళ్లకు విడుదలను కలుగు చేశాడు దేవుడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారట. దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. తన మహిమను, తన శక్తిని, తన ప్రభావమును చూపించి దైవశక్తి ఏంటో తెలియజేశాడు. పునాదులు ఒరిగిపోయాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి. ఆ యొక్క దెయ్యపు దూత ఏం ప్రకటించిందో, సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు వీరి మాట వినండి మీకు రక్షణ కలుగుతుందని చెప్పినట్లుగా ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఈ యొక్క సైనికుడు అడుగుతున్నాడు, అయ్యలారా 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడు. అక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు దాకా సైతాన్ చెప్పిన మాట ప్రజల్లోకి వచ్చేసింది. దేవుడు తన వాక్కును బలపరిచాడు. సైనికులతో చెప్తున్నాడు, అయ్యలారా మేమేం చేయాలి అంటే యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని ఆ ప్రవచనం నెరవేర్చి, ఆ మాటలన్నీ నెరవేర్చి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. ఈ రోజు దేవుని దాసుల నుంచి వచ్చే ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. వాక్యము వాగ్దానాలతో నెరవేర్చి ఆయన అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో సైతానుడు వాడు చేయాల్సిన పని, తన బిడ్డలను ఆ చిత్రవద చేసి అణిచివేస్తే, చెరసాలలో వేస్తే, బెత్తములతో కొడితే, బట్టలన్నీ లాగివేస్తే, రక్షణ కార్యము దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తూ వచ్చాడు. గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి అనేక మంది ప్రభు వైపుకి తిరిగినట్లుగా మనం చూస్తాం. 32వ వచనం కూడా చూద్దాం మనం. అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి
విశ్వాసం ఉంచిన వాడై దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అంటే ఆ ఇంటికి ఏమొచ్చిందంట? ఆనందం వచ్చింది, రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది. చెరసాల యొక్క నాయకుని యొక్క ఇంటికి ఆనందము, రక్షణ, సంతోషము, బాప్తిసము. అప్పటిదాకా ఆ పగలంతా కూడా ఆ పౌలు శీలను కొట్టారు, బాధ పెట్టారు, వారికి భోజనం కూడా పెట్టలేదట. అయితే తన ఇంటిలో భోజనం పెట్టాడు. అయితే మనము కూడా ఇంతవరకు ఏం కోల్పోతూ ఉన్నామో? రక్షణ లేక, మారు మనసు లేక, సంతోషం లేక ఇవన్నీ కోల్పోయినట్లయితే దేవుడు తప్పనిసరిగా రక్షణను, మారు మనసును, సంతోషమును మనకిచ్చి మనల్ని ఆనందింప చేయగలడు ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సాతానుడు చేసే పని సాతానుడు చేస్తాడు, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, దేవుని బిడ్డలు చేసే పని దేవుని బిడ్డలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ, దేవుని యొక్క ఆ వాక్యమును ప్రకటన చేస్తూ మనం ఉంటున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడు. అయితే సైతానుకై నచ్చవు కాబట్టి సైతానుడు ఎప్పుడు నిందిస్తూ, అవమానిస్తూ, అనేకులను మన మీదకు ప్రేరేపించి గొడవలు తీసుకొచ్చినప్పటికీ కూడా దేవుడు తన నామ మహిమార్థమై మనల్ని అనగా దేవుని బిడ్డలందరినీ కూడా వాడుకొని తన మహిమను బయలుపరిచేటువంటి దేవుడై ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం మరిచిపోకుండా ముందుకు వెళుతూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరం తల ఉంచి కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మేము చూసినప్పుడు అక్కడ చక్కని చరిత్ర మాకు రాయబడింది. అక్కడ ప్రభువా మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేస్తుండగా ఆ పట్టణములో, ఆ వీధులలో, ఆ గృహాలలో ఆ సైతాను ఉండలేకపోయింది ప్రభువా. అందుకే బయటికి వచ్చి వీళ్ళు సర్వోన్నతమైన దేవుని దాసులని ప్రకటన చేస్తూ ఉన్నది. అయ్యా, నీ మాటలు దయ్యాలు వల్లించకూడదయ్యా, దయ్యాలు చెప్పకూడదయ్యా, సకల ప్రజలకు సాక్షాత్మై ఉండాలి అంటున్నావు. వారు వినిను వినకపోయినను నాయన ఆ బుద్ధిగంతముల వరకు నా సువార్తను ప్రకటన చేయండి అని చెప్పిన ఓ ప్రభువా, నీకు వందనాలు. ఆ అధికారం మానవులమైన మాకు ఇచ్చారు ప్రభువా, నీకు వందనాలు. ఆ అధికారం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు, మహిమ కలిగిన మాటలు ప్రకటన చేస్తుండగా ఆ పుతోన దెయ్యం వెళ్ళిపోయి తమ కుటుంబీకుల్లోకి పోయినట్లుగా, అలాగే ఆ గ్రామ పెద్దల్లోనికి పోయినట్లుగా, బహుజన సమూహంలోకి వెళ్ళినట్లుగా వెళ్ళి పౌలును బట్టలు చించి శీలను ఆ బెత్తములతో కొట్టి చెరసాలలో వేశారు. వాళ్ళ కసితీర చేశారు ప్రభువా. అంతవరకే చేయగలిగింది సైతాను. అలాగే ఈ లోకంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, శోధనలు తీసుకొని వచ్చింది సైతాన్. అయితే మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు నాయన? మీరు మా పక్షమున ఉన్నారు. చెరసాలలో వేసినా వదిలిపెట్టలేదు, కాళ్ళు చేతులకు బొండాలు బిగించినా వదిలిపెట్టలేదు. భూకంపాన్ని రప్పించి ఆకాశమున సింహాసనము, భూమిన పాలు పెట్టమని చెప్పిన ఓ ప్రభువా నాయన, నువ్వు చూస్తున్న దేవుడవు. నీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్న దేవుడవు, కష్టాన్ని చూస్తున్న దేవుడవు. కష్టం కాలంలో కూడా వారిని నువ్వు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉండగా వారిని చూచి ఆనందభరితుడమైన దేవా, భూకంపము కలిగి ఆ యొక్క ఆ చెరసాల పునాదులు ఆ కదిలిపోయి తలుపులు తెరవబడి వారి కట్టిన బోండాలు తెరవబడి నాయన ఆ ఇంటి వారికి రక్షణ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు రక్షకుడు నాయన, నీకు వందనాలు. అంత బాధలో కూడా ఆ కుటుంబాన్ని, ఆ పట్టణంలో రక్షించుకున్న దేవుడా, నీకు వందనాలు. అది గొప్ప తృప్తి అయి ఉన్నది పౌలు శీలకు ప్రభువా, నీకు వందనాలు. అలాగే నేటి సమాజంలో, ఈ గ్రామంలో, ఈ గ్రామ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని మార్చండి నాయన. విడుదలనివ్వండి ప్రభువా, రక్షణలోకి నడిపించండి నాయన. నీవే సత్యము కలిగిన దేవుడు అని ప్రజలు తెలుసుకున్నట్లుగా వారిలో గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొందమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలతో నింపి నడిపించి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.